Hello students, we are going to discuss the last topics in the fifth unit. So inheritance, polymorphism and encapsulation, abstraction. ఈ మూడు important, inheritance important చాలా next polymorphism important, next మిగతా two topic encapsulation and abstraction. Okay na? So inheritance will provide reusability. So our grandparents properties, grandfather properties can be inherited to grandchildren. Okay na? So properties here also within a class will consist of both data fields and member functions. So class lo method untadi, variables ఉంటాయి కదా. So రైట్ వన్స్ యూజ్ మెనీ టైమ్స్, ఒకసారి రాసిన కోడ్ను మళ్ళీ వాడుకోవచ్చు ప్రోగ్రామింగ్లో. సో ఇన్ ఏ క్లాస్ విల్ రైట్ మెథడ్ అండ్ వేరియబుల్స్ దట్ కెన్ బి యూజ్డ్ బై అనదర్ క్లాస్ వితౌట్ రీరైటింగ్. ఓకే, దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. పాలిమార్ఫిజం నెక్స్ట్, మెనీ ఫార్మ్స్. వన్ స్టూడెంట్స్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ లైక్ ఎ స్టూడెంట్, ఎ ప్లేయర్, ఓకే, ఎ మ్యూజిషియన్, ఎ సింగర్. సో ఒకే వ్యక్తి రకరకాలుగా పర్ఫామ్ చేస్తాడు, దట్ ఈస్ పాలిమార్ఫిజం. యూ కెన్ యూజ్ ఎ మెథడ్ విత్ ద సేమ్ నేమ్ మోర్ దాన్ వన్ టైమ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఒకే మెథడ్ మళ్ళీ ఒకే ఫంక్షన్ మళ్ళీ వాడుకోవచ్చు ఒక ప్రోగ్రాంలో, అది పాలిమార్ఫిజం. క్లాస్ రాయడం, రైటింగ్ ఆఫ్ క్లాస్ ఎన్క్యాప్సులేషన్. హైడింగ్ సమ్ డీటెయిల్స్, ప్రొవైడింగ్ ఓన్లీ సమ్ డీటెయిల్స్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. సో ఇలాంటి టాపిక్స్ నేర్చుకుంటాం ఈరోజు, లాస్ట్ వీడియో దిస్ ఈస్. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ ఏ ప్రోగ్రామ్ విత్ మల్టిపుల్ క్లాసెస్. ఒకటి కన్నా ఎక్కువ క్లాసులు రాస్తే ఎలా ఉంటుంది ప్రోగ్రాంలో. ఓకే, ఎందుకంటే ఇన్హెరిటెన్స్లో విల్ డీల్ విత్ మల్టిపుల్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ పాలిమార్ఫిజం అండ్ అదర్ టాపిక్స్. ఓకే, రైట్, లెట్ us go. So let us see first a program on multiple classes. Okay na, multiple class అంటే అర్థం ఏంటి, more than one class కదా. So here I am going to use, okay, first a class A, hash include IOStream using namespace. Next I am going to define a class A, class 1 పక్కన ఇచ్చాను. Next there I don't have any variable, I have a method, a function called void1, దాని పేరు 1, దాని బాడీలో హల్లో ఫ్రమ్ క్లాస్ 1 ఉంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ రెండో క్లాస్ రాస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రైట్ సెకండ్ క్లాస్ ఇండిపెండెంట్ ఆఫ్ వన్. ఏ అనేది సపరేట్ క్లాస్, బి అనేది సపరేట్ క్లాస్. సో బి క్లాస్ హ్యావింగ్ వన్ మోర్ మెథడ్, క్లాస్ 2. ఇది ప్రోగ్రాంలో void2 అనే ఉంది, మెథడ్ ఆఫ్ క్లాస్ బి. రైట్, సో నో ఐ హ్యావ్ 2 క్లాసెస్ అండ్ 2 మెథడ్స్. ఓకే, ఒకటి 1 అనే మెథడ్, క్లాస్ పేరు ఏ, అండ్ అగైన్ ఐ హ్యావ్ ఏ విత్ 1. ఓకే, అది క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ మోర్ క్లాస్. సో లైక్ దిస్ వీ కుడ్ రైట్ మెనీ క్లాసెస్, నో ప్రాబ్లం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అండ్ సో ఆన్. ఇట్స్ యువర్ విష్ హౌ మెనీ క్లాసెస్. సో క్లాస్ బి ఈజ్ హ్యావింగ్ వన్ మోర్ మెథడ్, 2 మెథడ్. ఇక్కడ వేరియబుల్స్ వాడలేదు, వీ కుడ్ యూజ్ స్టిల్ వేరియబుల్స్ ఆల్సో. అండ్ వీ కుడ్ సి పబ్లిక్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పబ్లిక్. పబ్లిక్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు. ఇన్హెరిటెన్స్లో మనకు తెలుస్తుంది పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి. ఓకే, సో బై డిఫాల్ట్ పబ్లిక్ క్లాసెస్. ఇప్పుడు టు కాల్ వన్ మెథడ్, 2 మెథడ్, వాట్ ఈస్ రిక్వైర్డ్? ఏ, బి ఆర్ ఇండిపెండెంట్ క్లాసెస్. సో వీ షుడ్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ టు ఈచ్ ఆఫ్ ద క్లాస్, సపరేట్ క్లాస్. బీకామ్ వాళ్ళు బీకామ్ ఎగ్జామ్ రాస్తారు బీకామ్ సెంటర్లో, బీఎస్సీ వాళ్ళు బిఎస్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తారు. ఓకే, స్టిల్ రైట్ 2 సపరేట్ క్లాసెస్. ఏ బీకామ్ అనుకోండి, బి బిఎస్సీ అనుకోండి, మీ పక్కన బిఎస్సీ ఉంటుంది కదా. సో అట్లా ఏ OBJ1 క్రియేటింగ్ ఆబ్జెక్ట్ టు క్లాస్ ఏ, కాలింగ్ ద మెథడ్ ఆఫ్ ఏ. పక్కన ఇచ్చేయండి బి OBJ2. నేను OBJ1 అంటే ఆబ్జెక్ట్ అని తీసుకుంటున్నాను. యూ కెన్ టేక్ X, Y, Z. ఆబ్జెక్ట్ నేమ్స్ ఆర్ ఐడెంటిఫైర్, క్లాస్ నేమ్స్ ఆర్ ఐడెంటిఫైర్స్, మెథడ్ నేమ్స్ ఆర్ ఐడెంటిఫైర్స్. ఐడెంటిఫై రూల్స్ పాటించాలి. ఇక్కడ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, మెథడ్ నేమ్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఏ ఈజ్ కాలింగ్ A.OBJ.1. ఏ యొక్క మెథడ్ కాల్ చేయబడుతుంది, మనకు అవుట్పుట్ వస్తుంది B డాట్. సో వాట్ ఆర్ ద అవుట్పుట్స్ వీ కుడ్ ఎక్స్పెక్ట్ సార్ హియర్? సో క్లాస్ ఏలో 1 మెథడ్లో హల్లో ఫ్రమ్ క్లాస్ ఏ ఉంది, హల్లో ఫ్రమ్ క్లాస్ బి. ఓకే, సో వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ షో హౌ మెనీ క్లాస్ వీ కుడ్ రైట్. సో సెకండ్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు ఇవ్వలేదు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ క్లాస్ ఏ. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ కూడా వాడాను, int x అండ్ a method void get x. So class A is having
వన్ వేరియబుల్ వన్ మెథడ్ అగైన్ పబ్లిక్, మళ్ళీ పబ్లిక్ చూడండి, పబ్లిక్ ప్రైవేట్ ఇంపార్టెంట్ మనకి. అగైన్ హ్యావ్ ఏ క్లాస్ బీలో ఒక వేరియబుల్ వాడడం ఇంటూ వై, వన్ మెథడ్ గెట్ వై. అగైన్ క్లాస్ సి, ఓకే క్లాస్ సిలో మళ్ళీ ఏంటి రైట్, ఓన్లీ ఒక మెథడ్ ఉంది వాయిడ్ సమ్, నో నీడ్ ఆఫ్ యూజింగ్ వేరియబుల్, సో ఐ కెన్ యూస్. ఇప్పుడు ఒక్కొక్క దానికి మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. OBJ1 B క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, C క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో దట్ యూ కెన్ కాల్ దెమ్ అండ్ యూ కెన్. సో సెకండ్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ ABC, ఫస్ట్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ AB. ఓకే, సో లైక్ దిస్ వీ హ్యావ్ మల్టిపుల్ క్లాసెస్ కెన్ బి యూజ్డ్ ఓకే బై ఏ ప్రోగ్రామ్. ఓకే రైట్, సో ఇది యూజింగ్ ఆఫ్ మల్టిపుల్ క్లాసెస్. ఓకే, ఇది తెలిస్తే మీకు ఇన్హెరిటెన్స్ అర్థమవుతుంది, అందుకోసం చెప్పాను. ఈ టాపిక్ సపరేట్గా ఏం లేదు రైట్. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీయూజబిలిటీ. ఓకే, ఏంటి రీయూజబిలిటీ? రైట్ వన్స్ యూజ్ మెనీ టైమ్స్ అన్నగా ఇంత ఉంది. సో we could use derived classes from the existing classes. Mathematics will call subset. Okay na, set of natural numbers is a subset of integers. Integer lo minus 0 plus ఉంటాయి, natural numbers లో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 1 ని స్టార్ట్ అవుతుంది. సో natural numbers is a subset of integer set అంట. ఓకేనా, ఇంటీజర్లో ఉన్న అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్లో ఉన్న అన్నీ కూడా ఇంటీజర్లో ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం సూపర్ క్లాస్ సబ్ క్లాస్ రిలేషన్షిప్ చేయొచ్చు. ఓకే, సో ద సబ్ క్లాస్ ఈజ్ కాల్డ్ డిరైవ్డ్ క్లాస్. ఓకే, చైల్డ్ క్లాస్ అంట. సో ఎందుకు వాడాలి డిరైవ్డ్ క్లాసెస్? రీయూజబిలిటీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఓపీ. ఇట్ వుడ్ నాట్ ఓన్లీ సేవ్ ద టైమ్ అండ్ మనీ బట్ ఆల్సో రిలయబిలిటీ. ఓకే, సో డిరైవ్డ్ క్లాసెస్ వాడితే కోడ్ రీయూజబిలిటీ వస్తుంది. ఆల్రెడీ ఉన్న క్లాస్ యొక్క మెథడ్ని వేరియబుల్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు త్రూ ఇన్హెరిటెన్స్. ఇలా డిరైవ్డ్ క్లాస్ అనేది డిక్లేర్ చేయాలి. ఓకే, సబ్సెట్ లాగా. నెక్స్ట్ ద క్లాస్, వన్ క్లాస్ హ్యాస్ బీన్ రిటర్న్ అండ్ టెస్టెడ్, ఇట్ కెన్ బి అడాప్టెడ్. అంటే వీ కెన్ యూజ్ ద కోడ్ ఆఫ్ వన్ క్లాస్ బై అనదర్ క్లాస్. The class adapted referred as a base class or super class, okay, which is giving its own methods for reuse, code reusable, that is called super class or base class. Base ante derived anale, super ante sub anale, combination. And the class which is inheriting the code, which is using the code, is called derived class or subclass. So like the example chudandi, for example, okay, a derived class extends the resources provided by the base class and adding its own మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో యానిమల్ అనే క్లాస్ ఉంది, ఇక్కడ ఒక 2 మెథడ్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. దీన్ని ఎవరు వాడుకోవచ్చు? మంకీ క్లాస్ కెన్ యూస్, క్యాట్ క్లాస్ కెన్ యూస్, బర్డ్ క్లాస్ కెన్ యూస్. ఓకే, సో త్రూ ఇన్హెరిటెన్స్ ద్వారా వాడచ్చు. ఓకే, ఇంకా చెప్తా ఒక ఎగ్జాంపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అనేది. సో యువర్ సీనియర్స్ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ దేర్ యు ఆర్ షేరింగ్ ఏ నోట్స్ ఫ్రమ్ ద సీనియర్. థర్డ్ ఇయర్ వాళ్ళు మీకు నోట్స్ ఇచ్చారు మీ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ది. ఓకే రైట్, సో ఇన్హెరిటెన్స్ అది. వాళ్ళు రాసుకున్న నోట్స్, వాళ్ళు చదివిన బుక్స్ మీరు మళ్ళీ చదువుతున్నారు, యూజ్ చేసుకుంటున్నారు. ఓకేనా, సెకండ్ ఇయర్ వాళ్ళ నుంచి మళ్ళీ కొంత డేటా తీసుకుంటారు, వాళ్ళు కూడా ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి సెకండ్ ఇయర్ ఆల్సో ఆర్ ప్రొవైడింగ్ ద నోట్స్. ఓకే, సో థింక్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ యాజ్ దే ఆర్ సీనియర్స్, ఆల్రెడీ దే ఆర్ స్టడీడ్ యువర్ సబ్జెక్ట్స్, దే ఆర్ గివింగ్ ద రన్నింగ్ నోట్స్, రిటర్న్ నోట్స్, టెక్స్ట్ బుక్స్, ఆల్ ద మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్. సో దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ కూడా one class will be there, that class code, methods, variables we could use in one more class called derived class. So derived class, super class, base class, ఈ రిలేషన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు చెప్పిన రిలేషన్ derived class concept is used inside the inheritance. The class adapted, okay, which is giving the code is called base class or super class. The class which is using the inheriting అంటే పక్క సీనియర్ నోట్స్, ఇది సీనియర్ నోట్స్ నువ్వు వాడుకుంటున్నావు, డిరైవ్ క్లాస్ మీ సీనియర్స్ నోట్స్ బేస్ క్లాస్. ఓకేనా, ఆ సూపర్ క్లాస్, సబ్ క్లాస్. బేస్ డిరైవ్డ్ కాంబినేషన్, సూపర్ అండ్ సబ్ క్లాస్ కాంబినేషన్. సో ఇన్హెరిటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ ఈజ్ ద ప్రాసెస్, ఓకే, విచ్ అలోస్ ఎ న్యూ క్లాస్ టు బి క్రియేటెడ్ on an existing class. So we could create a class and we could declare as a subclass of the super class. మీ సీనియర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఫస్ట్, యూ షుడ్ ఇంట్రడ్యూస్, ఐఎమ్ యువర్ జూనియర్, సో ఐ వాంట్ దో సబ్జెక్ట్ డీటెయిల్స్, దో సబ్జెక్ట్ మెటీరియల్స్, దో సబ్జెక్ట్ పేపర్స్. సో ఇక్కడ కూడా చెప్పాలి. ద న్యూ క్లాస్ ఇన్హెరిట్స్ ఆల్ ద మెంబర్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ దట్ సూపర్ క్లాస్. అప్పుడు ఏం ఇస్తారు? వాళ్ళు నోట్స్ ఇస్తారు కదా మీకు, టెస్ట్ పేపర్లు ఇస్తారు, క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. సో మెంబర్ వేరియబుల్స్, ఓకే,
and functions. Okay, so members variables data members అంటాం, variables and functions ని వాడుకోవచ్చు. Next, the existing classes can be called base class, and the new class which are creating based on the existing class are called derived class. పైన చెప్పాము derived class అనేది బేస్ derived. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఒక డయాగ్రామ్ ఉంది, సేమ్ పైన మంకీ యానిమల్ ఇచ్చాము, మళ్ళీ ఫ్రూట్ క్లాస్ ఉంది. ఫ్రూట్ క్లాస్కి ఎన్ని సబ్ క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు? మ్యాంగో, ఆరెంజ్, బనానా. ఓకేనా, ప్రతిదీ ఫ్రూటే కదా. సో ఫ్రూట్కి ఉండే లక్షణాలు ఏంటి? ఫ్రూట్కి కలర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది కదా. సో మ్యాంగో is having yellow color and a name and a taste. Orange is having a color and a taste. Banana is having a color and having a taste. So every fruit is having the same behavior. కొన్నిటి కామన్గా ఉండేంటి? ఓకేనా, అంటే దే విల్ హ్యావ్ కలర్, టేస్ట్, విటమిన్స్ దే విల్ కంటైన్. ఓకేనా, సో అంటే కామన్ ప్రాపర్టీస్ అన్నిటికంటే నేమ్, టేస్ట్. ఓకే, the name will be different, color will be different, taste will be different, but they will share the same thing called the same characteristics. ఓకే, సో ఇప్పుడు ఫ్రూట్ అనే క్లాస్ నిజంగా ప్రోగ్రామ్లో ఉంటే దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఆ 2 మెథడ్స్ని మ్యాంగో వాడుకోవచ్చు, ఆరెంజ్ వాడుకోవచ్చు, బనానా వాడుకోవచ్చు వితౌట్ రీరైటింగ్. ఓకే, సరే ఎలా డిరైవ్డ్ క్లాస్, హౌ షుడ్ బి డిరైవ్డ్ క్లాస్ షుడ్ గెట్ రైట్. Mango would have its own defined features, orange would have its own defined features, banana would have its own defined features. Okay, each of these derived classes, mango, orange, banana, has all the features of the base class fruit with additional attributes. So అన్నిటికీ ఫ్రూట్ అంటాము. ఓకే, సో దట్ ఓకేనా. చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, మీకు అర్థమవుతుంది. ఈనాటి వెహికల్ అనే క్లాస్ ఉంది. వెహికల్ క్లాస్ హ్యావింగ్ మెథడ్ షో. So vehicle is having a subclass. We have a subclass called car. Car అనేది ఒక వెహికల్ కదా, రైట్. బస్ అనేది ఒక వెహికల్, లారీ అనేది ఒక వెహికల్, ఓకే, వ్యాన్ అనేది ఒక వెహికల్. సో వెహికల్ అనే క్లాస్కి సబ్ క్లాస్ ఏముంటాయి? కార్, ఓకే, బస్, ట్రక్, సో లైక్ దట్. సో ఇప్పుడు కార్ క్లాస్లో ఉన్న షో మెథడ్ని, ద వెహికల్ క్లాస్ హ్యావింగ్ షో మెథడ్, ద షో మెథడ్ కెన్ బి యూజ్ బై ద సబ్ క్లాస్ కార్. ఇలా చెప్తారు. సబ్ క్లాస్ డిరైవ్డ్ ఫ్రమ్ బేస్ క్లాస్ అన్నాం కదా. దిస్ ఈజ్ ఇన్హెరిటెన్స్. క్లాస్ నేమ్, కోలన్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, స్పెసిఫైర్ ఇవ్వాలి, సూపర్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో దట్ కార్ ఆబ్జెక్ట్ ద్వారా, యూజింగ్ కార్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ద షో మెథడ్ ఆఫ్ వెహికల్. చూడండి, కార్ ఓబీజీ డాట్ షో. షో ఎక్కడుంది? యాక్చువల్గా ద షో ఈజ్ కంటెంట్ ఇన్ ద సూపర్ క్లాస్ కాల్డ్ వెహికల్. దాన్ని ఎవరు యూజ్ చేసుకున్నారు? కార్ ఈజ్ యూజింగ్. ఓకే, అండర్స్టాండ్ మై సేమ్ ఎగ్జాంపుల్. యువర్ సీనియర్స్ నోట్స్ యు ఆర్ యూజింగ్, దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. హియర్ ఆల్సో సేమ్ థింగ్. సో వాట్ ఈస్ సింటాక్స్ టు డిరైవ్ ఎ న్యూ క్లాస్? ఏ డిరైవ్డ్ క్లాస్ కెన్ బి డిఫైన్డ్ బై ద ఫాలోయింగ్ సింటాక్స్. క్లాస్, డిరైవ్డ్ క్లాస్ నేమ్, క్లాస్ నేమ్, కోలన్ సింబల్ వాడాలి, విజిబిలిటీ మోడ్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ we should use. Generally public is preferred. Next, base class name. Okay, so members of the derived class. So the colon indicates the derived class derived from the base class. Ikkada base class name istunna kada. So I am declaring I am going to be subclass of the car class. Declaration I will be the subclass of vehicle. The visibility mode is optional, either public or private or public. The default visibility mode is private. So we should use public, private. Generally we use public. Okay na. చూడండి ఇక్కడ ఎలా రాసాం. దిస్ ఈజ్ ఇన్హెరిటెన్స్. క్లాస్ కార్, దీనిలో బాడీ ఏం రాయలేదు నేను, బట్ ఎగ్జాంపుల్ కాబట్టి కార్. ఓకే, ఇది ఇన్హెరిటెన్స్. వెహికల్ అనే క్లాస్ పైనది సూపర్ క్లాస్. అగైన్ దిస్ ఈజ్ సూపర్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్. కార్ ఈజ్ సబ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్. కాంబినేషన్ సూపర్ సబ్ బేస్ డిరైవ్డ్. సో ఇప్పుడు వెహికల్ క్లాస్ని ఏంటి పబ్లిక్గా ఇన్హెరిట్ చేసుకుంటుంది. నీ సీనియర్ యొక్క నోట్స్ వాడుకుంటున్నావు, ఎగ్జామ్కి అదే ప్రిపేర్ అవుతున్నావు. అప్పుడు షో మెథడ్ దిస్ వెహికల్ అనేది ఇప్పుడు ఈ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. షో క్లాస్ కెన్ బి రీయూజ్డ్ వితౌట్ రైటింగ్ బై కార్ క్లాస్. సో దిస్ ఈజ్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో వీ హ్యావ్ డిఫరెంట్ ఇన్హెరిటెన్సెస్. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, దీనికి డయాగ్రామ్స్ ఉంటాయి మీకు. ఇన్హెరిటెన్స్ ఎలా చేయొచ్చు? ఓకే, సో సీనియర్స్ ఆర్ దేర్, సూపర్ సీనియర్స్ ఆర్ దేర్ కదా. ఫైనల్ ఇయర్ నుంచి నువ్వు డేటా తీసుకోవచ్చు, సెకండ్ ఇయర్ తీసుకోవచ్చు. సో బేస్ క్లాస్, class B. So single level inheritance, first type single level inheritance. There are 4 types of inheritance. First one is the single level inheritance. Types of inheritance lo first the single level inheritance. So the inheritance in which the inheritance is possible occurs only between 2 classes. దీంట్లో రెండే పార్టిసిపేట్ చేస్తాయి ఈ టైప్లో.
For example, class A, class B, A, B is going to inherit A. B అనేది సబ్ క్లాస్ అవుతుంది ఏకి, ఇక్కడ రాసుకుంటుంది పబ్లిక్ అని రాసుకుంటుంది. సో లైక్ దిస్ క్లాస్ B పబ్లిక్ క్లాస్. దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ లెవెల్. సో ద ఇన్హెరిటెన్స్ బిట్వీన్ ఏ సింగిల్ క్లాస్, ఏ సింగిల్ బేస్ క్లాస్ అండ్ ఏ సింగిల్ డిరైవ్డ్ క్లాస్, రెండు క్లాస్ మధ్య మాత్రం ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఓకేనా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఏంటి, రైట్. సో వీడు మీ ఫైనల్ ఇయర్ సీనియర్, సెకండ్ ఇయర్ సీనియర్. సో ఏ క్లాస్ విల్ బి డిరైవ్డ్, రెండింటికి సబ్ క్లాస్. నువ్వు ఫస్ట్ ఇయర్, బీకామ్ ఫస్ట్ ఇయర్, బీకామ్ సెకండ్ ఇయర్, బీకామ్ థర్డ్ ఇయర్, ఇద్దరికి నువ్వు జూనియర్ కదా, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, యు ఆర్ ద ఫస్ట్ ఇయర్. సో a class can be derived, can be declared a subclass of more than one superclass. This is called multiple inheritance. Multiple, more than one subclass. Next, multi-level. Okay, multi-level ante enti చూడండి ఇక్కడ. Okay, so generally you could ask any doubts from second year. Already there is first year. మీకు ఇంటరాక్షన్ ఎక్కువ అవుతుంది B తో ఉంటుంది. B వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ కావచ్చు, ఫైనల్ ఇయర్తో ఇంటరాక్ట్ కావచ్చు. ఫర్ సెకండ్ ఇయర్ నాలెడ్జ్, ఫస్ట్ ఇయర్ నాలెడ్జ్ యువర్ సెల్ఫ్. బీకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళని కన్సల్ట్ చేస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఏంటి ఫైనల్ ఇయర్ వాళ్ళని కన్సల్ట్ చేస్తారు డ్యూ టు దేర్ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఇన్ దేర్ ఇయర్స్. సో కదా, సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏకి సి కూడా ఆటోమేటిక్గా ఇన్హెరిటెన్స్ వస్తుంది. ఎందుకంటే దే ఆర్ సూపర్ సీనియర్స్ టు యూ. ఫైనల్ ఇయర్ వాళ్ళు మీకు సూపర్ సీనియర్స్, సెకండ్ ఇయర్ వాళ్ళు మీకు సీనియర్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ లెవెల్. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ విల్ బి అక్కర్ బిట్వీన్ more than multiple classes in a hierarchy fashion. ఇక్కడ స్టెప్ బై స్టెప్ వస్తుంది. మధ్యలో ఉన్నదాన్ని ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అంటారు. ద మిడిల్ వన్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్ బేస్ క్లాస్. సో ఇట్ ఈస్ ఏ సబ్ క్లాస్ యాజ్ వెల్ సూపర్ క్లాస్. ఓకే, బి అనేది సికి సబ్ క్లాస్ అవుతుంది, ఏకి సూపర్ క్లాస్ అవుతుంది, సి రెండింటికి సూపర్ క్లాస్ అవుతుంది. సో 1, 2, 3 more than one class are participating in multi level. And multi-level inheritance, right, will have a hierarchical model. Second the multiple, third the multi-level, single level, multiple, multi-level. ఓకేనా, మీ సీనియర్ ఎగ్జామ్ గుర్తుంచుకోండి. సెకండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి సెకండ్ ఇయర్కి ఇన్హెరిటెన్స్, సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్కి ఇన్హెరిటెన్స్. ఆటోమేటిక్గా ఫస్ట్ ఇయర్ ఆల్సో హ్యావింగ్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ సి. సో అంటే ఇప్పుడు ఏ క్లాస్, బి క్లాస్ యొక్క మెథడ్స్ వాడుకోవచ్చు మెంబర్స్ని, సి క్లాస్ యొక్క మెంబర్స్ కూడా వాడుకోవచ్చు. 2 methods, 4 methods క్లాస్ ఏ వాడుకోవచ్చు. చూడండి ఇట్లా రాయాలి. క్లాస్ డిరైవ్డ్ క్లాస్ నేమ్, యాక్సెస్ మోడ్, బేస్ క్లాస్ 1, బేస్ క్లాస్ 2. నెక్స్ట్ హైరార్చికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, హైరార్చికల్ మీన్స్ మల్టిపుల్, అన్నీ కలిపి లేదా ఒక ట్రీ ఫ్యాషన్. ఓకేనా, జూనియర్స్ సెకండ్ ఇయర్, ఇద్దరు స్టూడెంట్స్ ఒక ట్యూషన్ వెళ్తారు. సెకండ్ ఇయర్ వాడు ఫైనల్ ఇయర్ ట్యూషన్కి వెళ్తున్నాడు. ఓకే, రైట్. సో వీఆర్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ యూనివర్సిటీ. బి ఫ్యాకల్టీ ఆర్ అండర్ గ్రౌండ్ అనే ట్రైనింగ్ ఆన్ టాలీ. వాళ్ళు వచ్చి మళ్ళీ మీకు చెప్తున్నారు ఏ అనే స్టూడెంట్కి, సి అనే స్టూడెంట్కి, డి అనే స్టూడెంట్కి, ఎఫ్ అనే స్టూడెంట్కి. సూపర్ క్లాస్, సబ్ క్లాస్, సబ్ క్లాస్, సబ్ క్లాస్, సబ్ క్లాస్, సబ్ క్లాస్, సబ్ క్లాస్. సో లెవెల్స్లో ఉంది కాబట్టి దీన్ని హైరార్చికల్ అంటారు, హైరార్చికల్ ఇన్హెరిటెన్స్. ఈ 4 కలిపితే విల్ హ్యావ్ హైబ్రిడ్. హైబ్రిడ్ ఇవ్వలేదు, బట్ హైబ్రిడ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద. ఓకే, సో ఇన్హెరిటెన్స్ ప్లీజ్ కోర్ యూజబిలిటీ ఇస్తుంది. వీ కుడ్ యూజ్ ద కోడ్ అగైన్ అండ్ అగైన్ వితౌట్ రైటింగ్ ఫ్రమ్ సూపర్ క్లాస్, సబ్ క్లాస్ రిలేషన్షిప్. ఓకే, రైట్. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు రైట్ show the program again. ఇదే కార్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంది వెహికల్ క్లాస్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ పాలిమార్ఫిజం. ఓకేనా, సో పాలిమార్ఫిజం మీన్స్ మెనీ ఫార్మ్స్. ఓకే, వీ కెన్ డిఫైన్ పాలిమార్ ద ఎబిలిటీ ఏ మెసేజ్ టు బి డిస్ప్లేడ్ మోర్ దెన్ వన్ ఫార్మ్. అంటే ఒక ప్రోగ్రామ్ ఎంటిటీని మళ్ళీ వాడచ్చు. యూ కుడ్ యూజ్ అగైన్ అండ్ అగైన్. ఓకేనా, ఒక క్లాస్లో 2 శ్రీనివాసులు ఉండొచ్చు, 3 శ్వేతలు ఉండొచ్చు, 3 రంబేలు ఉండొచ్చు. సో లైక్ దట్. ఓకే, ఇది వేరే లాంగ్వేజ్లో ఉంటుంది, ఓన్లీ ఓపీలో అలో లైక్ దిస్. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఏ పర్సన్ అట్ ద సేమ్ టైమ్ కెన్ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. లైక్ ద మ్యాన్ ఈజ్ ఏ ఫాదర్, హస్బెండ్, ఎంప్లాయ్ అండ్ సో ఆన్. లేదా స్టూడెంట్ ఇంత చెప్పాను స్టార్టింగ్లో, ఈజ్ ఎ సింగర్, డాన్సర్,
ఓకే, ఆర్టిస్ట్, ఏ స్టూడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్, నా స్టూడెంట్ ఏంటి, మల్టిపుల్ బిహేవియర్స్ ఉన్నాయి ఆయనకి. ఏంటి, సింగర్, ఈజ్ ఎ మ్యూజిషియన్, ఈజ్ ఎ డాన్సర్, ఈజ్ ఎ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ 3 రకాల 4 రకాల బిహేవియర్ చూపిస్తుంది. ఓకే, సో అండ్ ద ఈవెంట్, ఫస్ట్ సాంగ్ పాడాడు. నెక్స్ట్ ఆఫ్టర్, ఓకే, 3 ఈవెంట్స్ అగైన్ విల్ బి డాన్సింగ్. ఆఫ్టర్ 4 ఈవెంట్స్ ఈజ్ గివింగ్ స్పీచ్. ఒకే వ్యక్తి 3 సార్లు పార్టిసిపేట్ అయ్యాడు ఒక ఈవెంట్లో. సో లైక్ దట్. లేదా ఒక ప్లేయర్ మల్టిపుల్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తాడు ఒకటే ప్లేయర్. సో అది పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం 2 టైప్స్, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ అంటే ఏంటి, ప్రోగ్రాంలోనే పాలిమార్ఫిజం చేస్తాం ముందే. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో ఏంటి ఫస్ట్ది, ఓకే రైట్, ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఒక ఫంక్షన్ని మళ్ళీ వాడుకోవచ్చు ఒకే నేమ్తో. ఇక్కడ యూజ్ ఎ ఫంక్షన్ విత్ ద సేమ్ నేమ్ విత్ ద సేమ్ క్లాస్. ఒక క్లాస్లో క్లాస్ పేరు క్యాల్. ఇక్కడ 2 చూడండి ఏమున్నాయి, యాడ్ మెథడ్, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, అడిషన్ ఆఫ్ 3 నెంబర్స్, కోడ్ ఒకేసారి రాయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్, ఏరియా ఆఫ్ ఏ rectangle. Area of a circle required r, radius only, pi r square. Area of a triangle required l into b. ఓకేనా. సరే ఇక్కడ ఏం చేయాలి మరి, 2 నెంబర్స్, ఓకే, యాడ్ ఆఫ్ 2 నెంబర్స్, యాడ్ ఆఫ్ 3 నెంబర్స్. ఈ బ్రాకెట్లో వేరియబుల్స్ డిఫరెంట్గా ఉండాలి, నేమ్స్ ఏమి ఉండొచ్చు. ఇంట్ యాడ్, ఇంట్ ఏ కావా బి, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి. యూ కుడ్ రైట్ ఏ ప్లస్ బి ప్లస్ సి డి ఆల్సో. అప్పుడు ఇంట్ యాడ్, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి, ఇంట్ డి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఓకేనా. సో సింగర్ అన్నాం కదా, సింగర్, డ్యాన్సర్, లేదా 2 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాడు, 3 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, ద ఏబుల్ టు యూజ్ వన్ రైట్ కాన్సెప్ట్ మోర్ దెన్ 1 టైమ్. యాడ్ 2 సార్లు వాడు, ఇది సీలో ఉండదు, ఇట్లా వాడితే సీలో ఎర్రర్ వస్తుంది. Add you can use 3 times, 4 times with the different parameters. Loading the parameters, variables, increasing, decrease, 2 variables, 3 variables, 4 variables and so on. Okay na. So oka function ni malli vaadachchu. 10 20 and 30 అయింది, 10 20 22 sum 55. రైట్. సో ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇంకొకటి రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, ఇది రన్ టైంలో అంటే ప్రోగ్రామ్ రన్ చేసేప్పుడు జరుగుతుంది. ఇంతకుముందు ప్రోగ్రామ్ రాయగానే జరిగిపోతుంది, ఆటోమేటిక్గా రెండింటికి మెమరీ సపరేట్గా ఇస్తుంది. ఇది రన్ టైంలో జరుగుతుంది. రైట్. మీరు స్కూల్ లైఫ్ యూ హ్యావ్ వి రైట్ సెల్ఫ్ ఇండిపెండెన్స్ డే, ఓకేనా, చేస్తారు. సెల్ఫ్ డే అంటే ఏంటి, స్కూల్లో యూ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఫర్ 1 డే, టీచర్ లాగా యాక్ట్ చేస్తారు కదా, ఎప్పుడు ఒకరోజు మాత్రమే. ఓకే, సో దట్ డే యూర్ నాట్ స్టూడెంట్, దట్ డే యువర్ ప్రిన్సిపల్, దట్ డే యువర్ ఫ్యాకల్టీ ఇన్ ద స్కూల్. ఓకేనా, సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటాం. ఓకేనా. సో 1 fellow ఈజ్ యాక్టింగ్ లైక్ పీటీ సార్, 1 fellow ఈజ్ లైక్ ఇంగ్లీష్ టీచర్. ఓకే, ఇక్కడ కూడా ఏం చేయొచ్చు మనము. సో త్రూ ఇన్హెరిటెన్స్ ద్వారా సూపర్ క్లాస్ సబ్ క్లాస్ మధ్యలో ఏంటి, ఏ డిరైవింగ్ క్లాస్ మెంబర్ ఫంక్షన్ బై ఇట్స్ సబ్ క్లాస్ విత్ ద సేమ్ నేమ్ అండ్ పారామీటర్. ఓకే, deriving a superclass member function by its subclass. ఓకే, చూడండి ఇక్కడ ఉంది. అంటే సూపర్ క్లాస్ సబ్ క్లాస్లో ఏంటి అంటే ఇక్కడ ఇన్హెరిటెన్స్లో యానిమల్ అనే క్లాస్ ఉంది, ఓకే, డాగ్ అనే క్లాస్ ఉంది. సో యానిమల్ డాగ్ మధ్య ఇన్హెరిటెన్స్ ఉంది, క్లాస్ డాగ్ కోలన్ పబ్లిక్ యానిమల్, ఇన్హెరిటెన్స్ కదా ఇది మనం పైన చెప్పుకున్నాం. సో హియర్ ఇక్కడ మెథడ్ ఉంది, 1 method is there in animal. what is the method, eat. So see out, eat. So animal is eating. Subclass dog ఏంటి మళ్ళీ, dog is using again same method, eat. ఓకేనా, చూడండి eat మళ్ళీ వచ్చింది, కానీ ఎట్లా, విత్ ఇన్హెరిటెన్స్ యూజింగ్ ద సేమ్ మెథడ్ విత్ సేమ్ పారామీటర్స్. ఓవర్లోడింగ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్, బ్రాకెట్లో డిఫరెంట్గా ఉంటుంది. ఓవర్లోడింగ్ యాడ్ ఆఫ్ ఇంటూ 2, యాడ్ ఆఫ్ ఏబీ, యాడ్ ఆఫ్ ఏబీసీ. ఇక్కడ వాయిడ్ ఈటింగ్ అని ఉంది దాని బాడీలో, ఇక్కడ దీని బాడీలో ఈటింగ్ బ్రెడ్ అని ఉంది. సో 2 డిఫరెంట్ బాడీ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. అక్కడ ఒక బాడీ వస్తుంది, ఇక్కడ ఒక బాడీ వస్తుంది. సో సబ్ క్లాస్ డాగ్ ఈజ్ యూజింగ్ ద సేమ్ మెథడ్ విత్ ద సేమ్ నేమ్, ఎవ్రీథింగ్ కాపీ పేస్ట్. ఓకేనా, నీ సీనియర్ రాసుకున్న ఎగ్జాంపుల్ చదువుకున్నావు, అదే రాస్తున్నావు. యువర్ సీనియర్ హ్యాస్ రిటర్న్ ఇట్స్ ఓన్ ఎగ్జాంపుల్, హర్ ఓన్ ఎగ్జాంపుల్. దట్ ఎగ్జాంపుల్ యూఆర్ ప్రిపేరింగ్ అండ్ రైటింగ్ ఇన్ ద సేమ్ ఎగ్జామినేషన్. ఓకే, ఈట్ 2 సార్లు వస్తుంది. చూడండి మళ్ళీ చూపిస్తాను నేను.
the eat is coming 2 times with the same name, same void eat. ఎక్కడ వచ్చింది? animal class, dog class. Animal class, dog class having 2 methods with the same name but different body. Eating different body, ఇక్కడ different. eating. సో ఇప్పుడు డాగ్ డి ఆబ్జెక్ట్ ద్వారా దేని కాల్ చేస్తాం మనము అంటే సబ్ క్లాస్, సూపర్ క్లాస్ మెథడ్ ప్లేస్లో సబ్ క్లాస్ కాల్ చేయాలి. డి డాట్ ఈట్ అంటే ఏది కాల్ చేయాలి? యానిమల్ ద, డాగ్ ద. సో డాగ్ క్లాస్ మెథడ్. సో ఈటింగ్ బ్రెడ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్చువల్గా కాల్ ఎక్కడికి వెళ్తుంది అంటే ద కంపైలర్ ఫస్ట్ విల్ కాల్ వెన్ యూఆర్ కాలింగ్ ఈట్ మెథడ్ ఇట్ విల్ గో ఫర్ రైట్ దిస్ మెథడ్. ఇది కాల్ చేస్తుంది సూపర్ క్లాస్ మెథడ్. బట్ సబ్ క్లాస్ యూజింగ్ అగైన్ ఈట్ మెథడ్ కాబట్టి ఈ అవుట్పుట్ రాదు. దిస్ అవుట్పుట్ మే నాట్ బి డిస్ప్లేడ్. ద కాల్ ఆటోమేటికల్లీ జంప్ టు రన్ టైమ్ అండ్ దిస్ బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? ఇది ఇలా ఉంది. గెస్ట్ వచ్చారు మనకి ఒక ప్రోగ్రామ్కి, వీఆర్ ఆస్కింగ్ టు రైట్ గివ్ స్పీచ్. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? ఓకే, ఈజ్ కాలింగ్ సమ్ అదర్ పర్సన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్పీచ్ అండ్ స్పీచ్ ఇవ్వలేకపోయాడు డ్యూ టు సమ్ రీజన్స్. బట్ he will convey his message with another person. వేరే పర్సన్ ద్వారా దానికి స్పీచ్ మనకి ఇస్తాడు. సో హియర్ ఆల్సో సేమ్ ఓవర్ రైడింగ్. ఓకే, సో ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్, రైట్. సో రెండు ఇంపార్టెంట్, రెండు సేమ్ యాస్టేజ్ చదువుకోండి. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ ఇస్ ద మెకానిజం ఆఫ్ ర్యాపింగ్ డేటా అండ్ ఫంక్షన్. మనం క్లాస్ ప్రోగ్రామ్ ఏ రాసినా కూడా ఎన్క్యాప్సులేషన్. ఓకే, తో ఎన్క్యాప్సులేషన్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అబ్స్ట్రాక్షన్ కూడా చేయొచ్చు, డేటా హైడ్ చేయొచ్చు. Okay, we could hide the data and will have protection of your data. ఇక్కడ స్పెసిఫైస్ కూడా వాడుకోవచ్చు, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్షన్ 3 వాడచ్చు ఇక్కడ. ఓకే, సో క్లాస్ రాయడమే ఎన్క్యాప్సులేషన్. క్లాస్లో వేరియబుల్స్ మెథడ్స్ కలిపి రాయాలి. ఇక్కడ క్లాస్ ఉంది చూడండి. వీ హ్యావ్ ఎగ్జాంపుల్ క్లాస్ బాక్స్, వీ హ్యావ్ పబ్లిక్ మెథడ్, ప్రైవేట్ మెథడ్స్. పబ్లిక్ ఏంటి? డబుల్ గెట్ వాల్యూమ్, రిటర్న్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ రావాలి, రైట్. సో డబుల్ గెట్ వాల్యూ, గెట్ వాల్యూ అనే మెథడ్ ఉంది, పబ్లిక్ ఇట్ ఇస్. బట్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఏంటి? వాట్ ఆల్ దీస్ మెజర్మెంట్స్ ఆర్ ప్రైవేట్. హైట్, బ్రెడ్త్ ప్రైవేట్ అంటే ఏంటి చూద్దాం. ప్రైవేట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రైవేట్, వాట్ ఈస్ పబ్లిక్. సో యూజింగ్ ప్రైవేట్ పబ్లిక్ కాంబినేషన్ is called encapsulation. The variable length, breadth, height are private. This means they can be accessed only by the members of box class and not by any other part of your program. So all the private members can be accessed by the the class fellows. Class లో ఉన్న వాళ్ళు మాత్రమే వాడుకోవాలి. సో we could use private within the class. Outside the class height, breadth అనే వాటిని యూజ్ చేస్తే ప్రోగ్రామ్లో ఎర్రర్ వస్తుంది. ఓకేనా? మీ క్లాస్లో మీరు కేక్ కటింగ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, యాన్యువల్ డే ఈవెంట్ ఆర్ ఎనీ అదర్ ఈవెంట్, న్యూ ఇయర్ ఈవెంట్. ఓకేనా? ఎక్కడ కట్ చేయాలి మనము? మన క్లాస్లో మనం కట్ చేస్తాం. బీఎస్సీలో బీఎస్సీకి వాళ్ళు కట్ చేసుకుంటాం. ప్రైవేట్, దట్ ఈస్ ప్రైవేట్ ఈవెంట్, బర్త్డే ఆర్ సెలబ్రేషన్. ఓకేనా? సో వేరే క్లాస్ వాళ్ళు దాంట్లోకి వచ్చి పార్టిసిపేట్ చేయరు, వాళ్ళ క్లాస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ప్రైవేట్. ఆర్ మొబైల్ ఫోన్ ఈజ్ ప్రైవేట్. మొబైల్ ఎవరు పడితే వాళ్ళు వాడుకోవద్దు. నీ మొబైల్ నువ్వే వాడుకుంటావు, నా మొబైల్ నేనే వాడుకుంటా జనరల్లీ. ఓకేనా? But get value is public, can be accessed by box class and also by any other subclass, any of the subclass. ఓకేనా? అదే గెట్ వాల్యూ మెథడ్ని సబ్ క్లాస్ ఇన్హెరిటెన్స్ ద్వారా వాడుకోవచ్చు, బట్ ప్రైవేట్ మెంబర్స్ బయటికి రావు. ఓకేనా? సో ఇన్హెరిటెన్స్లో పబ్లిక్, ప్రైవేట్ మీనింగ్ ఉంటుంది, అలానే ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఓకేనా? సరే, మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. వాట్ ఈస్ పబ్లిక్, వాట్ ఈస్ ప్రైవేట్. ఇది నోట్స్లో ఇవ్వలేదు, మీరు ఎక్కడి రాసుకోండి. C++ offered the possibility of control access to class members and function by using access specifiers. 3 specifiers ఉంటాయి, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. 3 వాడచ్చు ఇక్కడ. పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి చూడండి. ఓకే, సో ఐఎమ్ గివింగ్ హియర్. ఫస్ట్ పబ్లిక్ అంటే పబ్లిక్ టెలిఫోన్, ఎనీబడి కెన్ యూజ్. పబ్లిక్ క్లాస్ మెంబర్స్ అండ్ ఫంక్షన్స్. అంటే క్లాస్లో పబ్లిక్ అని రాస్తే ఏంటి మీనింగ్? పబ్లిక్ క్లాస్ మెంబర్స్ అండ్ ఫంక్షన్స్. సో ఆల్ ద వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ as పబ్లిక్ కెన్ బి యూజ్డ్ ఫ్రమ్ అవుట్సైడ్ ఏ క్లాస్ బై ఎనీ ఫంక్షన్ ఆర్ అదర్ క్లాసెస్. ఇన్హెరిటెన్స్ కోసం ఇది అవసరం. సో ఇన్ ఇన్హెరిటెన్స్ ఎనీ క్లాస్ కెన్ యూజ్ పబ్లిక్ మెంబర్స్ ఆఫ్ ఏ బేస్ క్లాస్.
You can access public data members or function directly by using dot operator or arrow operator ద్వారా వాడుకోవచ్చు. క్లాస్లో if you are specifying inside a class like public variables and the public variables and methods can be accessed by any subclass, any other class. Whereas right, private అంటే ఏంటి, private class members and functions can be used only inside a class and by friend functions and classes. Friend function అనే కాన్సెప్ట్ వాడుకోవచ్చు. ప్రైవేట్ మెంబర్స్ని you cannot use like public అంటే ఎవరైనా వాడుకోవచ్చు. ప్రైవేట్ అలా ఉండదు, రిస్ట్రిక్షన్. ఓన్లీ within the class we could use the variables or methods which are declared private in the class. క్లాస్లో ప్రైవేట్ డిక్లేర్ చేస్తే అవి క్లాస్ బయట వాడకూడదు, వాటిని క్లాస్ బయట యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో లైక్ ఫోన్, ఓకేనా, మీ ఇంట్లో ఫోన్ బయట నుంచి ఎవరో వచ్చి వాడుకుంటా అంటే ఇస్తారా, ఇవ్వరు. బట్ పబ్లిక్ టెలిఫోన్ న్యూ ఫెలోస్ ఆల్సో కెన్ యూజ్, వీ కెన్ యూజ్. ఎవరైనా వాడుకుంటే పబ్లిక్ టెలిఫోన్, ఓకేనా, వేరే నుంచి వచ్చిన వాడతారు, మనం కూడా వాడుకుంటాం పబ్లిక్ టెలిఫోన్, పబ్లిక్ టాయిలెట్స్ లైక్. అండ్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ప్రొటెక్టెడ్ క్లాస్ మెంబర్స్ అండ్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ అంటే విచ్ ఆర్ డిక్లేర్డ్ ప్రొటెక్టెడ్. మనం ప్రొటెక్టెడ్ అనే పదం వాడుకోవచ్చు. ప్రొటెక్టెడ్ క్లాస్ మెంబర్స్ అండ్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్సైడ్ ఇట్స్ క్లాస్. Protected members and functions cannot be accessed from the other classes directly. సో ఇది కూడా ప్రైవేట్ లాగానే కాదు, కొంచెం ఏంటి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. అడిషనల్లీ ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పేస్ అలోస్ ఫ్రెండ్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ టు యాక్సెస్ ద డేటా మెంబర్స్ అండ్ ఫంక్షన్స్. ఇక్కడ ఫ్రెండ్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్, నీ ఫోన్ని ఫ్రెండ్కి ఇస్తావు కదా, సో అట్లా ప్రొటెక్టెడ్ అంటే. ఇంకా ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్ అండ్ ఫంక్షన్ కెన్ బి యూజ్ బై ద డిరైవ్డ్ క్లాసెస్. డిరైవ్డ్ క్లాస్ కూడా సబ్ క్లాస్ కూడా వాడుకోవచ్చు. ఓకే. సో ప్రొటెక్టెడ్ అంటే ఫ్రెండ్తో షేర్ చేసుకున్న ఫోన్ నువ్వు మాత్రమే వాడుకోవాలి, ప్రైవేట్. బయట టెలిఫోన్ ఉంది, పబ్లిక్ టెలిఫోన్ ఎనీబడీ కెన్ యూస్. ఓకేనా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కుడ్ గివ్ లైక్ దట్. పబ్లిక్ అనే మెథడ్ వేరియబుల్ క్లాస్లో వాడుకోవచ్చు, ప్రొటెక్టెడ్ వాడచ్చు, ప్రైవేట్ వాడచ్చు. ఒక్కోదానికి ఒక మీనింగ్ ఉంది. సో లైక్ యూజింగ్ ఆఫ్ దిస్ 3 సెపరేట్లీ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఈ మూడిని వాడమే ఎన్క్యాప్సులేషన్. ఓకే. ఇది మీకు పంపిస్తా ఈ డాక్యుమెంట్, సో బెటర్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ అబ్స్ట్రాక్షన్. ఓకే. రైట్. దాదాపు రెండు ఒకటే, అబ్స్ట్రాక్షన్. మీరు ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ ఒకటి రాసిన నో ప్రాబ్లం. డేటా అబ్స్ట్రాక్ట్ రిఫర్ టు ద ప్రొవైడింగ్ ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా టు ద అవుట్సైడ్ వరల్డ్, హైడింగ్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. ప్రోగ్రామ్లో ఏం చేయాలంటే మనము ఓన్లీ ఎసెన్షియల్ డేటా ఇస్తాం. ఓకే. లేదా విల్ హైడ్ సమ్ డేటా ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు పైన ప్రైవేట్ ఉంది కదా, హైడ్ చేయబడుతుంది. ప్రైవేట్ కెనాట్ బి యూజ్డ్ బై అదర్. నీ ఫోన్ నేను వాడుకోలేను, రిస్ట్రిక్షన్. సంబడి ఈస్ కమింగ్ టు యువర్ హౌస్ అండ్ ఆస్కింగ్ టు, ఓకే, ఐ వాంట్ టు యూజ్ యువర్ టాయిలెట్, ఐ వాంట్ టు యూజ్ యువర్ రైట్ డ్రాయింగ్ రూమ్, ఐ వాంట్ టు యూజ్ యువర్ కిచెన్. ఓకే. యూ వాంట్ అలో. ఓకేనా. వేరేళ్ళకి ఇస్తామా, మన సొంత ప్రాపర్టీస్ని వేరే అడిగితే నీ కార్ ఇవ్వని చెప్పి అడిగాడు ఒక వ్యక్తి మధ్యలో కలిసి. నో, యూ వాంట్ గివ్, ఎందుకంటే అది మన ప్రైవేట్ వెహికల్. బస్సు ఉంది, ఒకరి గవర్నమెంట్ బస్సు. ఓకే. యూ క్యాన్ ట్రావెల్, ఎనీ అదర్ ఓకే కెన్ ట్రావెల్. అదేంటి, పబ్లిక్ అనే మీనింగ్. సో ఇంప్లిమెంటింగ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ ఈజ్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఇంకా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ విల్ హైడ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ప్రైవేట్ ఈజ్ హైడింగ్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడర్స్. క్లాస్లో మాత్రమే వాడుకోవాలి. ఓకే. రైట్. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ ఉంది. ఓకే. కార్ ఈజ్ మేడ్ బై ద సమ్ కంపెనీ. ఓకేనా. సో ఐఎమ్ ఏ డ్రైవర్, ఐఎమ్ డ్రైవింగ్ ద కార్, ఐ హ్యావ్ కార్, ఐ డోంట్ నో హౌ ద కార్ ఈజ్ మేడ్, బట్ ఐ నో అబౌట్ ద కార్ మెకానిజం. డ్రైవింగ్ ఐ నో, బట్ ఐ డోంట్ నో ద ఇంటర్నల్ మెకానిజం. సో ఇట్ ఈస్ హిడెన్ బై ద కార్ డిజైనర్. మొబైల్ హైడ్ చేస్తాడు, లోపల ఏమి ఉందో మనకు తెలియదు, బట్ ఐ కెన్ ఆపరేట్ ద మొబైల్ ఫర్ డిఫరెంట్ ఆప్షన్స్. సో ఇక్కడ కూడా మనము కొన్ని ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయొచ్చు. ఇక్కడ యాక్సెస్ ద లిమిట్. ఓకే. యాక్సెస్ లిమిట్ చేయొచ్చు, వేరే వాళ్ళు వాడుకోకుండా చేయొచ్చు మనం. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ మళ్ళీ క్లాసెస్ వాడతారు. అబ్స్ట్రాక్ట్ యూజింగ్ క్లాసెస్. ఓకే. అండ్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్, స్ట్రింగ్ ఫంక్షన్, మ్యాథ్ ఫంక్షన్స్ విల్ కమ్స్ అండర్ అబ్స్ట్రాక్షన్. ఓకేనా. మీరు స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ కాపీ వాడరు కదా ప్రోగ్రాంలో, బట్ స్ట్రింగ్ కాపీ ఎలా అవుతుంది, స్ట్రింగ్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్, ఇట్ ఈస్ హిడెన్ ఫ్రమ్ యూ, జస్ట్ యూ ఆర్ యూజింగ్ ద strlen మెథడ్. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. ఇక్కడ కూడా అబ్స్ట్రాక్షన్ మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వేరియబుల్స్ XYZ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే. రైట్. we are passing the values. Okay. Enter 2 numbers, z equal to x plus y. So xy value will be
right, called from, right, will be given from the outside. Okay, add అనే మెథడ్ కాల్ చేసాం ఇక్కడ ఫ్రమ్ మెయిన్. సో యాడ్ మెథడ్ ఇస్ హ్యావింగ్ xy. xy అనేది ప్రైవేట్ కాబట్టి వీటి వాల్యూస్ని ఎలా రీడ్ చేస్తున్నారు త్రూ యాడ్ మెథడ్. యాడ్ మెథడ్ ఈస్ హ్యావింగ్ టు గివ్ x and y వాల్యూ ఇండైరెక్ట్లీ. ఇక్కడ xy వాల్యూ డైరెక్ట్ ఇవ్వలేము. అండ్ త్రూ పబ్లిక్ మెథడ్ వీఆర్ పాసింగ్ x and y. సో ప్రైవేట్ is showing abstraction. Okay, private is having the abstraction. xyz hide చేయబడ్డ వాల్యూస్ ఎక్కడ నుంచి ఇస్తున్నాం త్రూ పబ్లిక్ మెథడ్ యాడ్ వీఆర్ గివింగ్ ఇంటర్ ఎక్స్ కామా వై అన్నాం కదా. సో వీఆర్ ఫైండింగ్ దర్ సమ్ ఫ్రమ్ మెయిన్. ఎక్కడ నుంచి ఇస్తున్నాం మనము okay, when we are calling add method xy value will be inputted from the user. Okay, కింద చూడండి ఏంటి ఇస్తున్నాం enter two numbers 3 6. So xy will be supplied the value from public method. Okay, so then abstraction. In the above example, abstraction is achieved using class. A class sum contain the private members x and y and z and only accessible by the member function of the class. Okay na. So public member ద్వారా వీటిని మనం యూజ్ చేసుకున్నాం మెయిన్ ద్వారా. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. ఇక్కడ xy వాల్యూ మనకి బయటికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వచ్చింది కాబట్టి దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, లైక్ యూజింగ్ ఆఫ్ స్ట్రింగ్ లెంత్ మెథడ్. స్ట్రింగ్ లెంత్ మెథడ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ యూ. జస్ట్ యూఆర్ ఆస్కింగ్ strlen, you're getting the length of the string 6 characters for example. Okay, so up to here syllabus is over. Okay, so we'll start revision from first unit and leftover topics. ఓవర్ topics ఉంటే కూడా చెప్తూ నేను రివ్యూ చేస్తా from Monday or Tuesday.